మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై మండిపడ్డారు. పలు ప్రశ్నలు సంధించారు. హరీష్ రావు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను కొట్టినప్పుడు రాని కన్నీళ్లు ఇప్పుడెలా వచ్చాయని ప్రశ్నించారు. వేములఘాట్ గ్రామానికి ఎవరూ రాకుండా 144 సెక్షన్ పెట్టినప్పుడు రాని ఏడుపు ఇప్పుడెలా వచ్చిందని మండిపడ్డారు. లాఠీ చార్జిలో పోలీసుల దెబ్బలు తట్టుకోలేక హుస్సేన్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు ఏడుపు రాలేదా అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టుల వల్ల వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితుల ఇండ్లను బుల్డోజర్తో తొక్కించినప్పుడు ఏడుపు రాలేదా అంటూ హరీష్ను నిలదీశారు భూ నిర్వాసితులు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి కొండపోచమ్మ వరకు ఉన్న భూ నిర్వాసితులతో హైదరాబాద్లోని తెలంగాణ భవన్ను అతి త్వరలో ముట్టడించబోతున్నామని హెచ్చరించారు. హరీష్ రావు ఆస్తులపై, ఫామ్ హౌస్లపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తమ ఇండ్లు, భూములు లాక్కుని అర్ధరాత్రి ఇండ్ల నుంచి తీసుకెళ్లి రేకుల షెడ్లో ఉంచారని గుర్తు చేశారు. హరీష్ రావు గారు, మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు మాట్లాడుతూ పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నిస్తూ ఏడ్చారని వార్తలు వచ్చాయి. వారు ఆ విధంగా మాట్లాడడం చాలా సిగ్గనిపించింది. ఎందుకు అంటే ప్రాజెక్టుల పేరుపైన నిర్వాసితుల యొక్క జీవితాలను ఆగం చేసినటువంటి ఒక మాజీ మంత్రి దయ్యాలు వేదాలు పలికినట్టు ఆ విధంగా మాట్లాడడం నేను పూర్తిగా ఖండిస్తున్నాను. జూలై 2016-24 నాడు వేములఘాట్ రైతులపై లాఠీ చార్జ్ జరిగినప్పుడు 160 మంది కాళ్ళు చేతులపైన తగిలినటువంటి దెబ్బలను చూసినప్పుడు రాని ఏడుపు నిన్నటి రోజు ఏ విధంగా వచ్చిందని హరీష్ రావు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రాజెక్టు వల్ల కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ వార్తలు విన్నప్పుడు రానటువంటి ఏడుపు నిన్న మీకు ఏ విధంగా వచ్చింది? పిల్లలను తల్లులను ఎవరిని ముసలి ముడుక అనుకుంటా తీసి డీసీఎంలలో పడేసి ఆ రోజు మా బాధ దుఃఖం రాలేదా? ఈరోజు దుఃఖం వచ్చిందని మాట్లాడితే ఆ రోజు దుఃఖం లేదా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాల్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు దళితుల కుటుంబాలను అందరిని తీసుకుపోయి కొండపోచమ్మ ప్రాజెక్టులో అందరి దళిత కుటుంబాలను తీసుకుపోయి ఈరోజు స్టిల్ గుడిసెల లెక్క రేకులలో వేసి రేకులలో మగ్గి చనిపోతున్నారు. ఆ రోజు మీకు అధికారంలో ఉన్న మంత్రికి కనవలేదా? మేము మొరబెట్టుకుంటే మమ్మల్ని ఎక్కిలి ఛార్జీలు వేసుకుంటూ పోలీసులు కేసులు పెట్టలేదా? మా మీద ఎన్ని కేసులు పెట్టలే? హక్కుల గురించి మేము మాట్లాడిన రోజు ఏమన్నారు? మేము అడిగింది లేదు, మా పరిహారం మాకు చెల్లించమని. ఇప్పటి వరకు మా పరిహారం చెల్లించకుండా హైదరాబాద్లో కూర్చొని అంటే మా అధికారం కోల్పోయిన తర్వాత అన్ని గుర్తుకొస్తున్నాయా? అధికారం ఉన్నప్పుడు మేము మా ఆస్తులు పోయినాయని మాకు తెలియదా? మేము అడగలేదా? అడిగినామా? మీ ఆస్తులు అడిగినామా? ప్రభుత్వ పరంగా న్యాయపరంగా ఇవ్వమని కొట్లాడినాము.